ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నేడు హైకోర్టు తీర్పు. అనర్హత వేటు వేయాలని హైకోర్టు రిక్వెస్ట్. చర్యలు తీసుకునేలా స్పీకర్ను ఆదేశించండి. ముగ్గురు ఎమ్మెల్యేలపై వేర్వేరుగా పిటిషన్లు. దానం, కడియం, తెల్ల వెంకట్రావుకు వ్యతిరేకంగా వాదనలు ముగించిన బెంచ్ తీర్పు రిజర్వ్ అంటూ చూస్తూ ఉన్నాం. సో ఎవరైతే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు వీళ్ళు ఏవైతే ఉన్నాయో వీళ్ళ ఎమ్మెల్యే పదవులు ఉంటాయా ఊడతాయా అనేవి ఈరోజు హైకోర్టు తీర్పు వెలువరించింది. ఒకవేళ హైకోర్టు కనుక అనర్హత వేటు వేస్తే మళ్ళీ త్వరలో ఈ 3 కాన్స్టిట్యూన్సీల్లో బై ఎలక్షన్స్ వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో వాళ్ళపైన అనర్హత వేటు వేయడం కూడా భారీగా ఛాన్సెస్ ఉన్నట్టు మనకు అందుతున్నటువంటి సమాచారంగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఒక్కసారి దాని గురించి కూడా చూద్దాం. బీఆర్ఎస్ బీఫామ్ మీద ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ముగ్గురిపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ దాఖలైనటువంటి పిటిషన్లు వాదనలు ముగించిన హైకోర్టు సోమవారం తీర్పును వెలువరించనున్నది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గంభీర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావులపై అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ చెందిన ఎమ్మెల్యేలు పాడి, అదేవిధంగా వివేకానంద్ గౌడ్లు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పార్టీ ఫిరాయించేందుకు డిస్క్వాలిఫై చేయాలంటూ స్పీకర్ కార్యాలయంలో నోటీసులు ఇచ్చామని ఇప్పటివరకు స్పీకర్ నేను తీసుకోలేని పేర్కొన్నారు. కంప్లైంట్ ఇచ్చిన 3 నెలల వ్యవధిలో అనర్హత వేటు వేసేలా సుప్రీంకోర్టు గతంలో తీర్పిచ్చిన అంశాన్ని పిటిషన్లో వీరు ప్రస్తావించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే తరపున సీనియర్ న్యాయవాదులు శ్రీ రఘురాం, మయూర్ రెడ్లు వాదిస్తూ స్పీకర్కు ఫిర్యాదు చేసిన 10 రోజులపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయని, స్పీకర్కు తగిన నిర్ణయం తీసుకోవడానికి అవసరమైనటువంటి సమయాన్ని కూడా పిటిషన్లు ఇవ్వలేదని వాదనల సందర్భంగా హైకోర్టు బెంచ్ దృష్టికి తీసుకొచ్చారు. ఒకవైపు స్పీకర్ దగ్గర ఫిర్యాదులు పరిశీలన ప్రాసెస్లో ఉండగానే జ్యుడిషియల్ రివ్యూ కోసం హైకోర్టును ఆశ్రయించడంతో తగిన సమయం కూడా కార్యాలయం దొరకలేదని, అందువల్ల ఆ పిటిషన్లు తోసిపుచ్చాలని కోరారు. గతంలో కాంగ్రెస్ తరఫున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ చేరినప్పుడు దాఖలైన పిటిషన్లు విచారించిన 2 న్యాయమూర్తులు కూడిన హైకోర్టు బెంచ్ వెలువరించిన ఉత్తర్వులను ప్రస్తావించారు. స్పీకర్కు నిర్దిష్ట డెడ్ లైన్ విధించేలా న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేమంటూ అప్పట్లో ఆ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను ఉదహరించారు. పిటిషన్లు దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తరపున సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం, జె రామచంద్రరావు, గంటమోహన్ రావు వాదిస్తూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంలో స్పీకర్ జాప్యం చేస్తున్నారని, ఇది సహేతుకం కాదని, రాజ్యాంగబద్ధమైనటువంటి విధి నిర్వహణలో వైఫల్యంగానే భావించాల్సి ఉంటుందని హైకోర్టు బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ మారిన ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై ఇప్పటికైనా అనర్హత వేటు వేసేలా స్పీకర్ నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయాలని కోరారంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురు డిస్క్వాలిఫై అయ్యేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. సో నాకు తెలిసి మేబీ త్వరలో వీటికి బై ఎలక్షన్స్ కూడా ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆ తర్వాత పరిణామాలు చాలా చేంజ్ అవుతాయి. ఎందుకంటే ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్కు గడ్డు పరిస్థితి ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి.